మన పురాణాల్లో చెప్పినట్లు ఈ ప్రపంచంలో ప్రశాంతంగా జీవించాలంటే ఎలా? ఈ వేగవంతమైన ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ప్రశాంతత కోసం వెతుకుతున్నారు. డబ్బు, ఉద్యోగం, చదువు, కుటుంబ బాధ్యతలు ఇలా ఎన్నో విషయాలు మన మనసుకు ఒత్తిడిని కలిగిస్తుంటాయి. కానీ మన పురాణాలు వేల సంవత్సరాల క్రితమే ప్రశాంతంగా జీవించే మార్గాలను మనకు చెప్పాయి. ఈరోజు అవేంటో చూద్దాం. మొదటిగా కోపాన్ని తగ్గించుకోవాలి. కోపం వచ్చినప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు చాలాసార్లు తప్పుగా ఉంటాయి. మహాభారతం, రామాయణం వంటి పురాణాల్లో కోపం వల్ల జరిగిన నష్టాల గురించి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచడం చాలా ముఖ్యం. రెండవది చూద్దాం. సమయాన్ని విలువైనదిగా భావించాలి. జీవితం చాలా విలువైనది. ప్రతి క్షణాన్ని మంచి పనులకు ఉపయోగించాలి. సమయాన్ని వృధా చేస్తే తర్వాత పశ్చాత్తాపం తప్పదు. మూడోది చూద్దాం. అత్యాశలను నియంత్రించాలి. పురాణాల ప్రకారం మనిషి దుఃఖానికి ప్రధాన కారణం అంతులేని ఆశలు. అవసరానికి మించి కోరుకుంటే అసంతృప్తి పెరుగుతుంది. ఉన్నదానితో సంతోషపడడం నేర్చుకుంటే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. నాలుగవది మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. పాజిటివ్ థింకింగ్. మన ఆలోచనలు ఎలా ఉంటే మన జీవితం కూడా అలానే ఉంటుంది. ప్రతికూల ఆలోచనల కంటే సానుకూల ఆలోచనలు పెంచుకుంటే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఐదవది చూద్దాం. క్షమించే గుణం పెంచుకోవాలి. మనకు అన్యాయం చేసిన వారిని ఎప్పటికీ ద్వేషిస్తూ ఉంటే మన మనసే బాధపడుతుంది. క్షమించడం వల్ల మనసు తేలిక అవుతుంది. అందుకే క్షమాగుణాన్ని గొప్పదిగా చెప్పాయి మన పురాణాలు. ఇకపోతే ఆరోది చూద్దాం. ఇతరులకు సహాయం చేయాలి. దానం, సేవ, కరుణ వంటి గుణాలకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చాయి మన పురాణాలు. మన వల్ల ఎవరికైనా చిన్న సహాయం జరిగినా అది మన మనసుకు సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి ఇతరులకు సహాయం చేయడం అలవాటు చేసుకోవాలి. ఏడవది చూద్దాం. ధర్మాన్ని పాటించాలి. ధర్మం అంటే కేవలం పూజలు కాదు. నిజాయితీగా ఉండడం, ఇతరులకు హాని చేయకపోవడం, మన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం కూడా ధర్మమే. ధర్మ మార్గంలో నడిచే వారికి మనశ్శాంతి లభిస్తుంది. ఎనిమిదవది భగవంతుణ్ణి స్మరించాలి. ప్రతిరోజు కొంత సమయం ప్రార్థన, ధ్యానం లేదా భగవంతుని స్మరణకు కేటాయిస్తే మనసులో స్థిరత్వం పెరుగుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. పురాణాలు చెప్పిన ఈ చిన్న చిన్న విషయాలను మన జీవితంలో పాటిస్తే డబ్బు, హోదా, ఆస్తి కంటే గొప్పదైన మనశ్శాంతిని పొందవచ్చు. ప్రశాంతమైన జీవితం బయట ఎక్కడో లేదు. అది మన ఆలోచనల్లో, మన ప్రవర్తనలో, మన నిర్ణయాల్లో ఉంటుంది. ప్రశాంతత కావాలంటే ప్రపంచాన్ని మార్చాల్సిన అవసరం లేదు. మనల్ని మనం మార్చుకుంటే చాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.